ఈరోజు ఈ వీడియోలో ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే ఆడవాళ్ళు ఇంటిలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నా కూడా వెళ్ళిపోదు. స్థిర నివాసంగా కొలువు తీరి ఉంటుంది. మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఋషులు మన అందరి కుటుంబాలు బాగుండాలని, మన అందరం సంతోషంగా ఉండాలని ఎన్నో మంచి మంచి విషయాలను మనకు శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ విషయాలన్నీ తెలుసుకొని మనం పాటించినట్లయితే మన జీవితము సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో లక్ష్మీ అనుగ్రహం చేకూరుతుంది. ముఖ్యంగా ఆడవారు ఏ ఏ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ కుటుంబం కళకళలాడుతుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు. స్త్రీలే కాదు, పురుషులు కూడా అంతే. సూర్యోదయం అయ్యే సమయంలో నిద్రించకూడదు. అంటే మామూలుగా 6 గంటల లోపు నిద్ర లేవాలి ప్రతి ఒక్కరూ కూడా. 7:30 8:30 బారెడ పొద్దెక్కే వరకు ఆ ఇంట్లో నిద్రిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పెద్దలు శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. అదేవిధంగా సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు పొరపాటున కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ నిద్రించకూడదు, సాయంత్రం పూట కూడా. ఇది మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇక రెండవది, ఉదయము మనం నిద్ర లేవగానే కళ్ళు తెరచి మన కుడి చేతిని చూసుకొని లక్ష్మీ కరమధ్యే అని అనుకోవాలి. తర్వాత కరమధ్యే సరస్వతి కరములే స్తుతి అని అనుకోవాలి. మనం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మన కుడి చేతిని చూసుకొని కరమధ్యే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములే స్తుతి గౌరీ ప్రభాత కర్మ దర్శిని అని మన కుడి చేతిని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చూడాలి. తక్షణమే మనం వాడిన రగ్గు కానీ బెడ్షీట్ కానీ ఉంటుంది కదా, దాన్ని క్లీనుగా మడిచి పెట్టాలి. కొంతమంది నిద్ర లేచి అలానే వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తారు. మనం నిద్ర లేవగానే మన దుప్పటిని క్లీన్గా శుభ్రం చేసి మడిచి పెట్టాలి, స్త్రీలైనా పురుషులైనా. ఇది రెండో విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయానికి వస్తే, ప్రతి మహిళ కూడా ఇల్లు వాకిలి బయట ఉన్న చెత్త ఇంటి చుట్టూతా శుభ్రం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. చక్కగా ఇంట్లో ఉన్న చెత్తంతా ఊడ్చి ఇంటి బయట ముగ్గు పెట్టాలి. ప్రతి నిత్యము కూడా ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. కొంతమంది రోజు ముగ్గు వేయలేక పెయింట్తో ముగ్గు వేసి అలా వదిలేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటైనా కూడా అలానే చేయకండి. అలా ముగ్గులు వేసి రోజు కడగకుండా పెయింట్ ముగ్గులు వేయకండి. అలా చేయకండి. చిన్న ముగ్గైనా కూడా పిండి ముగ్గు కానీ రాతి ముగ్గు కానీ అలా ముగ్గు పిండితోనే వేయండి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఇక సాయంకాలము పొద్దుపోయిన తరువాత అంటే 5:30 తర్వాత ఇల్లు వాకిలి ఇంట్లో ఉన్న చెత్తని ఊడ్చకూడదు. 5 గంటల లోపే ఊడవండి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చే టైం 5 దాటితే లక్ష్మీదేవి వచ్చే టైము ఆ సమయం కాబట్టి ఆ టైంలో చెత్తని ఊడవకూడదు. ఏ ఇల్లు అయితే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోనే లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఆ తరువాత విషయం, స్త్రీలు గడపకి పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. మన ఋషులు ఏది చెప్పినా కూడా అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు యాంటీబయాటిక్. గడపకి పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రాదు. ఇది మనకు కరోనా టైంలో మరి ప్రతి ఒక్కరికి ప్రూవ్ అయింది కదా. కాబట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. వాకిలి మీద ముఖ్యంగా స్వస్తి గుర్తు రాసి పెట్టుకోండి, అది చాలా శుభప్రదం. ఇక ఆ తరువాత వంటింట్లో ఉన్న మసిగుడ్డలు ప్రతి నిత్యము మార్చుకోవాలి, శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవాలి. కొంతమంది 3 రోజులు 4 రోజులు అయినా అదే మసిగుడ్డని వాడుతూ ఉంటారు. అది కంపు కొడుతూ ఉంటుంది.
నల్లగా ఉంటుంది. అటువంటి మసిగుడ్డను వంటింట్లో వాడినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. అలా ఉంటే దరిద్ర దేవతకు ఆహ్వానము. మసిగుడ్డను ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. దీనివల్లే సగం దరిద్రము. ప్రతి నిత్యము ఇంట్లో ఎవరో ఒకరు దీపారాధన చేయాలి. భర్త కానీ భార్య కానీ ఇంట్లో ఎవరున్నా సరే. స్త్రీలు నెలసరి సమయంలో దీపారాధన చేయటానికి కుదరకపోతే పిల్లల చేత కానీ భర్త చేత కానీ దీపారాధన చేయించాలి. కొంతమంది ఫోటోల మీద పూలు పెడతారు. పూలు పెట్టి అవి ఎండిపోయినా కూడా అస్సలు తీయరు. అటువంటి పూజా మందిరంలో లక్ష్మీదేవి ఉండదు. పూజా మందిరంలో బూజు ఉన్న ఎండిపోయిన పూలు ఉన్న కంపు కొడుతుంది. అలా ఉంటే లక్ష్మీదేవి దేవతలు ఆ పూజా మందిరం నుంచి విడిచి వెళ్ళిపోతారు. సాయంకాలం సమయంలో పొరపాటును కూడా అన్నం తినకూడదు. స్త్రీలు కానీ పురుషులు కానీ 5 గంటల తర్వాత 7 గంటల లోపు తినకూడదు. 7 దాటిన తర్వాత తినవచ్చు. 7 గంటల లోపు 5 దాటిన తర్వాత 7 గంటల లోపు మనం అది ఏది బట్టి అది తినే టైం కాదు. అన్నం అస్సలు తినకూడదు. ఆ టైంలో అన్నం తినటం కానీ స్త్రీ పురుషులు శారీరక సంబంధం పెట్టుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు. చాలామంది సాయంత్రం సమయంలో గొడవలు పడుతూ ఉంటారు. అలా గొడవలు పడే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అని చెప్పి మన ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణు సహస్రనామం చదవటం కానీ విష్ణు సహస్రనామం వినటం కానీ విష్ణు స్తోత్రం పెట్టుకోవటం కానీ అలవాటు చేసుకోవాలి. సుబ్బలక్ష్మి గారు పాడినవి ఉన్నవి కదా, అవి ఎప్పుడు మనం ఇంట్లో వింటూ ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఎంత పొగిడినా ఆవిడకు మెచ్చుకోదు మనల్ని. విష్ణుమూర్తిని పొగిడితే ఆమెకు చాలా ఇష్టము. మా ఇంటి ఆయన్ని వీళ్ళు స్తుతిస్తున్నారు అని ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. విష్ణుమూర్తిని కనుక స్తుతిస్తే మనం ఆయనకు పూజలు చేస్తే. ఇక సాయంకాలము సూర్యాస్తమయం అయిన తరువాత పొద్దుపోయిన తరువాత ఎవరు వచ్చి అడిగినా కూడా మంగళ ద్రవ్యాలు ఇవ్వకూడదు. పసుపు కుంకుమ పూలు గాజులు ఇటువంటివి ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ పండగల సమయంలో వాయనాలు ఇస్తూ ఉంటారు కదా, అలా ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వవచ్చు. పసుపు కుంకుమ వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు, పూలు కూడా అక్కడే పెట్టుకుంటారు, కానీ అప్పుగా ఇవ్వకూడదు. పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇటువంటివి ఇవ్వకూడదు. మామూలుగా గాజులు రవికలు వాయనం ఇవ్వవచ్చు. ఇక ముఖ్యంగా ఉప్పు పాలు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం వేళలో ఎవ్వరు వచ్చి అడిగినా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇవ్వాలని అనుకుంటే సాయంకాలం సూర్యాస్తమయానికి ముందు ఇవ్వాలి అని పెద్దలు చెప్తున్నారండి. ఇవన్నీ పాటించండి. ఇక ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునేటప్పుడు మాంగళ్యం కానీ గాజులు కానీ తీయకూడదు. చాలామంది ఈ గాజులు మాంగళ్యాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అలా చేయకూడదు. ముఖ్యంగా పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నీసులు పెట్టుకోకూడదు. ఇనుమంటే దరిద్ర దేవతకు చాలా ఇష్టము. ఆవిడకు ఇనప గజ్జల తల్లి అని పేరు ఉంది దరిద్ర దేవతకి. కాబట్టి పిన్నీసులను మాంగళ్యంలో వేసుకోవటం అంత మంచిది కాదు. స్త్రీలు పురుషులు ఎప్పుడు కూడా నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా నుదుటిలో కుంకుమ ధరించి తీరాలి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వారు ధరించిన గాజులు కానీ పూలు కానీ వేరే వాళ్ళకి పంచకూడదు. చాలామంది ఆడవాళ్ళు గాజులు ఎక్కువగా వేసుకొని తోడికోడలకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ వచ్చి అడిగితే నాకు చాలా గాజులు ఉన్నాయి, చాలా ఉన్నాయిలే నాకు, నువ్వు 2 వేసుకో అని ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. మీరు వేసుకున్న బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేరే వాళ్లకు పంచకూడదు. ముఖ్యంగా మీరు మీ తలలో పూలని ఎవరైనా పెట్టుకోకుండా వస్తే ఇవిగో కొద్దిగా పెట్టుకో అని తలలో పూలు కూడా తీసి తెంపిస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. ముఖ్యంగా ఒళ్ళు తుడుచుకున్న టవల్స్ని ఇంటి ముందు కానీ తలుపుల మీద కానీ ఆరవేయకూడదు. సింహద్వారానికి ముందు చెప్పుల్ని వదలకూడదు. ఇంటికి ఎదురుగా చెప్పుల్ని వదలకూడదు. చెప్పుల స్టాండ్ కూడా ఎప్పుడు కూడా స్టెప్పుల స్టాండ్ను కూడా ఇంటి ముందు పెట్టకూడదు. ముఖ్యంగా స్త్రీలు
శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ గోర్లు కత్తిరించుకోకూడదు. అదే విధంగా ఇంట్లో జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. చాలామంది ఇంటి ముందు కాళ్ళు చాపి కూర్చుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇంటి ముందు కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు, కాళ్ళు చాపి కూర్చోకూడదు అని మన పెద్దలు చెప్పారు. అదేవిధంగా పడుకునే మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. చాలామంది కంచంలో అన్నం పెట్టుకొని వచ్చి మంచం మీద కూర్చొని తింటారు. పొరపాటును కూడా అలా తినకూడదు. పడుకునే మంచం మీద బంగారం కానీ, డబ్బులు కానీ, మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు. చిట్ట చివరిగా స్త్రీలు ప్రసాదం చేసేటప్పుడు నోటికి ఒక మాస్క్ లాంటిది పెట్టుకొని దేవునికి నైవేద్యం చేయాలి. మాట్లాడుతూ నైవేద్యం చేసినట్లయితే మన లాలాజలం అందులో పడినట్లయితే అది అపరాధం అవుతుంది అని ఆగమ శాస్త్రంలో పెద్దలు చెప్పారు. ఇవన్నీ దాదాపుగా మీకు తెలిసినవే, అయినా కూడా ఒక్కసారి గుర్తు చేశాను. తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈ విషయాలు తెలుసుకొని సరిదిద్దుకుంటే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉండి తీరుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఇంకొకసారి చూసి అవన్నీ పాటిస్తే కనుక మీకు జీవితంలో ఎలాంటి లోటు పాటులు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లుని లక్ష్మీ నివాసం చేసుకుంటుంది. తప్పకుండా మీ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేసి వీడియోని ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ తెలుసుకొని, చిన్నోళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఒక్కసారి గుర్తు చేశాను. ఒక్కసారి ఈ నియమాలన్నీ పాటించి చక్కగా ఇంట్లో అన్ని వైనంగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.